మహేష్ బాబు సినిమాతో ఈ సంవత్సరం స్టార్ట్ చేసిన మీనాక్షి ఆల్రెడీ ఈ సంవత్సరం 6 సినిమాలు రిలీజ్ చేసింది. 6లో మాక్సిమం అన్ని సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే ఎక్కడా మీనాక్షి పేరు మాత్రం వినపడలేదు. ఆఫర్లు వస్తున్నా, వరుసగా సినిమాలు చేస్తున్నా మీనాక్షికి ఫేమ్ రావట్లేదు. ఎందుకని? పట్టుమని ఒక్క సినిమా హిట్ అవ్వకపోయినా వరుస పెట్టి సినిమాలు చేస్తోంది మీనాక్షి. సక్సెస్ లేకపోయినా బ్యాక్ టు బ్యాక్ 5-6 సినిమాల్ని రిలీజ్ చేసేసింది. ఈ సంవత్సరం మహేష్ బాబు సినిమా గుంటూరు కారంతో స్టార్ట్ చేసిన మీనాక్షి మొన్నీ మధ్య వచ్చిన మెకానిక్ రాఖీ వరకు 6 సినిమాలు రిలీజ్ చేసేసింది. అయితే ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ లో క్రెడిట్ మీనాక్షికి కొంతైనా ఇవ్వలేదు. వరుసగా సినిమాలు చేస్తోంది. ఎక్కడ చూసినా, ఏ సినిమా చూసినా మీనాక్షి కనిపిస్తోంది. కానీ హిట్ మాత్రం మీనాక్షికి రావడం లేదు. ఒకవేళ హిట్ వచ్చినా ఫేమ్ రావడం కానీ, కెరియర్ కి కావలసిన క్రేజ్ కానీ మీనాక్షికి రావడం లేదు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ తో గోట్, వరుణ్ తేజ్ తో మట్కా, విశ్వక్ తో మెకానిక్ రాఖీ సినిమాలు చేసింది. ఇవన్నీ యావరేజ్ అయినా కూడా మీనాక్షి కెరియర్ లో హెల్ప్ కాలేకపోయాయి. హీరోయిన్లకి 1-2 సినిమాలు చేసి హడావిడి చేస్తేనే ఆఫర్లు, కావలసినంత క్రేజ్ వచ్చేస్తుంది. కానీ ఏంటో మీనాక్షికి మాత్రం కాలం కలిసి రావట్లేదంటున్నారు ఫ్యాన్స్. అందుకే యంగ్ హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు వరుసగా సినిమాలు చేస్తున్నా ఒక్క సినిమా కూడా కావలసినంత ఫేమ్ తెచ్చిపెట్టలేదు. కెరియర్ కి కావలసిన బ్రేక్ ఇవ్వలేదు. ఏదో రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ రోల్స్ చేస్తున్నా కూడా ఎందుకో ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అవ్వడం లేదు మీనాక్షి అని టాక్. అయితే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మాత్రం వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికొస్తున్నాం సినిమాలో వెంకటేష్ గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా మరో కొత్త రోల్లో కనిపించబోతోంది. మరి ఈ సినిమా అయినా మీనాక్షికి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.